కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి త్వరలోనే పార్టీకి రాజీనామా చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 20 తర్వాత ఆయన బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఇప్పటికే ఆయన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు టచ్ లోకి వెళ్లినట్టుగా సమాచారం. కాంగ్రెస్ పార్టీలో తనకి గౌరవం, సముచిత స్థానం లేదని కొన్ని రోజులుగా సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జీవన్ రెడ్డి. గౌరవం లేని చోట కొనసాగడంపై ఆలోచన చేస్తున్నామని ఇప్పటికే ప్రకటించారు కూడా. నియోజకవర్గంలో ఎమ్మెల్యే సంజయ్కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడాన్ని జీవన్ రెడ్డి సహించలేకపోతున్నారు. సన్నిహితులు, ఆప్తులతో సమావేశమైన తర్వాత రాజీనామా చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం. జగిత్యాలలో సభ నిర్వహించి పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయలేదు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి త్వరలోనే పార్టీకి రాజీనామా చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 20 తర్వాత ఆయన బీఆర్ఎస్ లో చేరనున్నారు అన్నట్టుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే ఆయన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి టచ్ లోకి వెళ్లినట్టుగా తెలుస్తోంది. పార్టీలో తనకి గౌరవం, సముచిత స్థానం లేదని కొన్ని రోజులుగా సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జీవన్ రెడ్డి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ మనకు అందిస్తారు. భాస్కర్, అక్షయ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఒక కుదుపు అని చెప్పవచ్చు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన 40 ఏళ్ల అనుబంధాన్ని కాంగ్రెస్ పార్టీతో తెంచుకోనున్నట్టయితే అతని సన్నిహిత వర్గాలు చెప్తా ఉన్నాయి. అయితే ఈ గత 2 రోజుల నుంచి సన్నిహితులతో సమావేశం అవుతున్నారు. అయితే ఇంతకు ముందు నుంచే గత వారం 10 రోజుల నుంచి కూడా గౌరవం లేని చోట ఉండడం విషయంలో ఆలోచిస్తానని చెప్పేసి పార్టీకి కొన్ని సంకేతాలు అయితే పంపారు. అయినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎటువంటి సంకేతాలు లేవు, ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా జీవన్ రెడ్డి ప్రతిసారి పార్టీని ఇరకాటంలో పెట్టే విధంగానే వ్యవహరిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఆయనను లైట్ తీసుకున్నట్టుగా అయితే స్పష్టం అవుతా ఉన్నది. అయితే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మున్సిపల్ ఎన్నికల తర్వాత జరిగిన హైడ్రామా నేపథ్యంలో జీవన్ రెడ్డి వర్గానికి సంబంధించి జీవన్ రెడ్డి సిఫార్సు చేసిన వాళ్ళని చైర్మన్ చేయకపోవడం, ఆ టికెట్ల విషయంలో కూడా జీవన్ రెడ్డికి ఒక ప్రాధాన్యత సరిగ్గా దక్కలేదు, ఒక అప్రాధాన్యమైన సంఖ్యలోనే సీట్లను ఇచ్చారని చెప్పేసి ఆయన ఒక ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. సంజయ్ ని ఆ పార్టీలో చేర్చుకోవడం పట్ల ఆయన మొదటి నుంచి కూడా ఒక నిరసనని తన వ్యక్తం చేస్తున్నారు. తను బహిరంగంగా కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు మనకైతే గతంలో ఉంది. అయితే ఈ నేపథ్యంలో గాంధీ భవన్ లో కూడా ఆయన ఈ విషయం మీదనే పార్టీ పెద్దలతో గొడవ పెట్టుకున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ కి సంబంధించిన రివ్యూ జరుగుతున్న నేపథ్యంలో పార్టీ పెద్దలతో గొడవ పెట్టుకుని గాంధీ భవన్ లో సమావేశాన్ని బహిష్కరించి బయటకు వచ్చారు. అప్పటి నుంచి అధిష్టానంతో ఒక గ్యాప్ అనేది జీవన్ రెడ్డికి అధిష్టానానికి మధ్య ఒక గ్యాప్ అనేది ఒక క్లియర్ అయింది. అప్పటి నుంచి కూడా జీవన్ రెడ్డి పార్టీకి దూరంగానే ఉంటున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు ప్రచారం చేయకుండా ఆయన వర్గానికి సంబంధించిన వాళ్ళకు 20 మందికి టికెట్లు ఇచ్చారు. 20 మందికి టికెట్లు ఇస్తే 20 మందికి కూడా ప్రచారం చేయకుండా స్వతంత్ర అభ్యర్థులకే ప్రచారం చేశారు. ఆయన ప్రచారం చేసిన అభ్యర్థులు 8 మంది అభ్యర్థులు గెలిచారు. వాళ్ళతో ఒక బల ప్రదర్శన బట్టి విక్రమార్క ముందు వాళ్ళతో బల ప్రదర్శన నిర్వహించడానికి జీవన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఏమీ సఫలం కాలేదు. ఆయన మాట చైర్మన్ విషయంలో చెల్లుబాటు కాకపోవడంతో ఆయన ఒక నారాజు అయినట్టయితే సమాచారం ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు ఇటు పార్టీతో పోరాడుతూనే పార్టీతో తన నిరసనను వ్యక్తం చేస్తూనే తను చేయాల్సిన పనులని చేశారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టయితే ఒక సమాచారం ఉంది. ఎందుకంటే రాయకల్ మున్సిపాలిటీ కూడా జగిత్యాల అసెంబ్లీ పరిధిలోనే ఉంటుంది. రాయకల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ కేవలం 3 స్థానాలే గెలిచింది. మ్యాజిక్ ఫిగర్ కు 4 స్థానాల దూరంలో ఆగిపోయిన బీఆర్ఎస్ ను అటు బీజేపీ సభ్యులను బీఆర్ఎస్ వైపు మళ్లేలా చేసి బీఆర్ఎస్ కు చైర్మన్ పీఠం దక్కే విధంగా అతను వెనకొండి మంత్రాంగాన్ని నడిపించారు జీవన్ రెడ్డి అని చెప్పేసి పార్టీకి ఇప్పటికీ ఒక క్లియర్ గా నివేదిక వెళ్ళింది. ఆ విషయంలో కూడా పార్టీ చాలా సీరియస్ అయినట్టు సమాచారం ఉంది. పార్టీకి కొరకరాని కొయ్యగా మారారు. మరోవైపు ఫిరాయింపుల విషయంలో స్పీకర్ ని గానీ అటు పార్టీని గానీ పార్టీ పెద్దల్ని గానీ ఇరకాటం పెట్టే విధంగా ఫిరాయింపుల పైన అటు రాహుల్ గాంధీ ఎట్లా మాట్లాడుతుంటే మీరు ఇలా చేస్తారు, ఈ ఫిరాయింపులు ఎంతవరకు సంబంధించిన ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే మాదిరిగా సొంత పార్టీ పైన పలుమార్లు విమర్శలు చేయడం కూడా పార్టీని ఇరకాటంలో పెట్టింది. పార్టీ నాయకులు ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. అయితే ఆయన పోతే పోనీ అన్న కోణంలోనే కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా చూస్తున్నట్టే సమాచారం ఉంది. అయితే గత 2 రోజుల నుంచి ఆయన కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. తన సన్నిహితులు గ్రామాల్లో సర్పంచ్గా పోటీ చేసిన వాళ్ళు, సర్పంచ్గా గెలిచిన వాళ్ళు, ఇంతకుముందు సుదీర్ఘ కాలం నుంచి పార్టీలో ఉంటున్న వాళ్ళందరితో సమావేశం అయితే అవుతున్నారు. అక్షయ, తనతో సమావేశం అవడంతో పాటుగా వాళ్ళను ఫోన్ లో కూడా టచ్ లోకి వెళ్ళి వాళ్ళను పార్టీ పైన వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళ సలహాలను అడుగుతున్నట్టయితే తెలుస్తుంది. ఇక్కడ గౌరవం లేని చోట ఎన్నాళ్ళు ఉందాం, మీరేమంటారు అని చెప్పేసి వాళ్ళని అడుగుతున్నట్టయితే సమాచారం. కొంతమంది అక్కడ అడుగుతున్న నేతలు, ద్వితీయ శ్రేణి నేతలు కొంతమంది అయితే బీజేపీ వైపు వెళ్ళాలని చెప్పిన నేపథ్యంలో అయితే బీజేపీ వైపు వెళ్తే మళ్ళీ మనం ఇదే కొబ్బరికాయల శంకుస్థాపనలా అనే ఉంటుంది, మనం జగిత్యాలకు ఏం చేయలేము,
వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి బీఆర్ఎస్ కే వెళ్దామని తన సన్నిహితుల వద్ద ఇప్పటికే జీవన్ రెడ్డి అయితే ఆయన సన్నిహిత వర్గాలు చెప్తా ఉన్నాయి. వాళ్ళంతా కూడా మరికొద్ది రోజుల్లో అంటే గత 3 రోజుల నుంచి జరుగుతున్న ఈ సమావేశాలు మరో 2 రోజుల్లో ఒక బహిరంగ సమావేశానికే దారితీసే అవకాశాలున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఉగాది నాడు రాజీనామా చేసిన తర్వాత 20 తర్వాత ఏ క్షణమైనా కూడా పార్టీ మారాలనే యోచనలో జీవన్ రెడ్డి ఉన్నట్టయితే తెలుస్తుంది అక్షయ్. భాస్కర్, ఇటు జీవన్ రెడ్డి పై కాంగ్రెస్ వెర్షన్ ఏంటి? అయితే ఆయన చాలా సందర్భాల్లో బయటకు వచ్చి బహిరంగంగా ఆయన అక్కసు వెళ్ళకక్కడం కానీ ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి అండ్ నేరుగా దూషించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అంటే ఎప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డిని పట్టించుకోవడం మానేసింది, ఎప్పటి నుంచి పక్కన పెడదామని అనుకుందంటారు? అక్షయ్, జీవన్ రెడ్డి మొదటి నుంచి కూడా గత 2 సంవత్సరాల క్రితం కారు పార్టీకి దూరమై అస్సాం పార్టీకి దగ్గరయ్యారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్. అయితే ఈ సంజయ్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యాడో అప్పటి నుంచి తన అసంతృప్తిని వెళ్లగడుతూనే ఉన్నాడు. అయితే జీవన్ రెడ్డి సమక్షంలోనే జీవన్ రెడ్డికి చెప్పే మేము పార్టీలో చేర్చుకున్నాం, అయినప్పటికీ కూడా జీవన్ రెడ్డి కావాలనే చేస్తున్నారు, ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పినప్పటికీ కూడా వినిపించుకోవడం లేదు, ఆయనను పలుమార్లు బుజ్జగించే ప్రయత్నం చేశామని చెప్పేసి కాంగ్రెస్ పెద్దలైతే ఆఫ్ ద రికార్డ్ చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే జీవన్ రెడ్డి పలుమార్లు పార్టీని ఇరుకున పెట్టే విధంగానే వ్యవహరించాడు. ప్రతి అవకాశం దొరికిన ప్రతిసారి కూడా పార్టీని బహిరంగంగా విమర్శించడం చేస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా లైట్ తీసుకుంటున్న దానికి కారణం ఏంటంటే అతనికి ఎమ్మెల్సీ ఇచ్చాం, తర్వాత ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాం, ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఓడిపోయాడు, ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చాం, కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయిన వాళ్లకు మళ్ళీ టికెట్లు లేవనే ఒక నిబంధన ఉంది, దాన్ని సవరించి దానికి అమెండ్మెంట్ ఇచ్చి మరి ఈయనకు అవకాశం ఇచ్చాం, దాని ఎగ్జామ్షన్ ఈయనకు ప్రత్యేకమైన ఎగ్జామ్షన్ ఇచ్చిన ప్రతిసారి కూడా ఎంపీగా ఇస్తే ఎంపీగా ఓడిపోయారు, ఎమ్మెల్యేగా ఇస్తే ఎమ్మెల్యేగా ఓడిపోయారు, మళ్ళీ ఎమ్మెల్సీ రెన్యువల్ అన్నారు, తాజాగా వచ్చిన రాజ్యసభ సీట్లలో కూడా తనకు రాజ్యసభ సీటు కావాలని చెప్పేసి పేచి పెట్టారు. తర్వాత ఈ సంజయ్ కుమార్ అనే వ్యక్తి ఎట్లా ఉంటారు పార్టీలో ఎలా వస్తారు, జెండా మోసిన వాళ్ళు అంటూ ఒక కొత్త నిర్ణయం ఎత్తుకొని బహిరంగంగానే తను పార్టీ పైన అసంతృప్తిని కానీ తన అక్కసును కానీ తన అన్రెస్ట్ ఏదైతుందో దాన్ని ప్రతిసారి అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈ వ్యక్తం చేసిన నేపథ్యంలోనే పార్టీ కూడా తనకు గౌరవం కల్పిస్తామని చెప్పిన ప్రతిసారి కూడా తను అది పట్టించుకోకుండా సంజయ్ చేరికను ఆయన పూర్తిగా వ్యతిరేకిస్తున్నాడు. సంజయ్ టార్గెట్ గా ఈ విమర్శలను చేశాడు. అయితే మరొక ప్రచారం కూడా సాగింది గత 2 రోజుల క్రితం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ మారిన 10 నియోజకవర్గాలు ఏవైతున్నాయో ఫిరాయింపులు చేసినాయి, అక్కడికి ప్రతి చోటికి కూడా ఈ సీనియర్ నేతను తీసుకెళ్లాలని. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ అయిన పిఎస్సి అంటారు, పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గా ఉన్న ఈ నేతనే వాళ్ళ విధానాలను తప్పుపడతారని చెప్పేసి ఇదొకటి వ్యూహాన్ని అయితే రచించారు. కానీ అది ఏమైందో అదైతే వెనక్కి వెళ్ళిందో ఆయన పార్టీలో చేరిక చేయాలని అటు గులాబీ బాస్ కూడా ప్రయత్నిస్తున్నట్టయితే సమాచారం ఉంది. అక్షయ్, ఆయన చాలా సార్లు గెలిచిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి, ఆయనకి ఆయన నియోజకవర్గం మీద కూడా మంచి పట్టుంది. సో ఒకవేళ ఆయన కాంగ్రెస్ నుంచి కనుక వెళ్ళిపోతే కాంగ్రెస్ మీద ఎటువంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారు ఆ నియోజకవర్గానికి సంబంధించి? అక్షయ్, జీవన్ రెడ్డి 40 years నుంచి దాదాపు 42 సంవత్సరాల నుంచి జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా ఆయన ఒక విడదీయలేని అనుబంధం అయితే జీవన్ రెడ్డికి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన కనుక పార్టీని వీడితే ఒక కీలక మార్పులు అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎంత అయినా కూడా ఆయన ఒక సీనియర్ నేత, 4 దశాబ్దాల ఆ పార్టీతో అనుబంధం ఉంది, మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు, 2 సార్లు ఎంపీగా పోటీ చేశారు, పార్టీకి ఒక కీలక నేతగా ఉన్నారు. అంటే కీలక నేతగా ఉండడం ఒకటే కాకుండా జగిత్యాల, అటు కోరుట్ల, ఇటు ధర్మపురి కొన్ని ఆ ప్రాంతాల్లో ఆయన ఒక కీలకమైన పట్టున్న నేతనే. అది పార్టీకి కాస్త ఇబ్బందికర పరిణామం అయినప్పటికీ మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్నది ఏంటంటే జీవన్ రెడ్డి తన వ్యాఖ్యలు, తన వ్యవహార శైలితో తనే కోల్పోయారు, ఏమన్నట్టు జగిత్యాల వరకే ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ కూడా భావిస్తుంది. కాంగ్రెస్ కూడా ఆచితూచి ఈ నిర్ణయం తీసుకుంది. తనంతట తాను పార్టీ నుంచి వెళ్లిపోయే విధంగా చూడాలనే ఒక వేచి చూసే ధోరణినే కాంగ్రెస్ కూడా అనుసరించిందని చెప్పవచ్చు. అది జరిగితే గనుక కాంగ్రెస్ పార్టీకి కాస్తంత ఇబ్బంది అయితే ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అక్షయ. ఓకే భాస్కర్.